హాయ్ గైస్, దిస్ ఇస్ రాహుల్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు రావడం జరిగిందంటే, సో చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నా. అండ్ డెఫినెట్లీ నేను ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసి కూడా 2 వీక్స్ పైన అవుతుంది. సో వీడియోస్ అయితే ఎక్కువగా రావడం లేదు. సో అదే క్రమంలో నేను వీడియో కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో ద్వారా నాలా ఎవరైతే ఇప్పుడు బిగినర్స్లో స్ట్రగుల్ చేస్తున్నారో యూట్యూబ్ మానిటైజ్ అవ్వడం కోసం, లేకుంటే యూట్యూబ్లో ముందుకు వెళ్ళడం కోసం, సో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మనం స్టార్టింగ్లో చాలామంది గ్యాడ్జెట్స్ సరిగా లేదనేసి వీడియోస్ అయితే ఆపిస్తాము, లేకుంటే సర్టెన్ ఏదైతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీడియోస్ చేయడం అయితే ఆపిస్తాము. సో ఇలా నేను 1 ఇయర్ బ్యాకే వీడియో చేయడం జరిగింది. సో ఈ ఛానల్ మీరు చూసుకోవచ్చు. ఇందులో కూడా 2 టైమ్స్ నేను వీడియోస్ పెట్టి మళ్ళీ కన్సిస్టెన్సీని అయితే కోల్పోవడం జరిగింది. సో ఈ కన్సిస్టెన్సీ కోల్పోవడం వలన మళ్ళీ కంబ్యాక్ ఇస్తామనే నమ్మకం కూడా మనకు ఉండదు, చచ్చిపోతుంది ఆ నమ్మకం కూడా. అండ్ చేద్దామనుకున్నా కూడా సిచ్యువేషన్ సపోర్ట్ చేయదు, టైం ఉండదు, లేకుంటే గ్యాడ్జెట్స్ ఉండవు. ఇలా ఏదో ఒక రూపంలో మనకు కన్సిస్టెన్సీ అనేది కోల్పోతూ ఉంటాం. కాబట్టి కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం గ్యాడ్జెట్స్ లేకున్నా కూడా ఎలా వీడియోస్ చేయాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో చాలామందికి మనం యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కానీ, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేయడానికి కానీ యాక్సెసరీస్ లేదని చాలామంది డిలే చేస్తూ ఉంటారు. సో కొంతమంది వచ్చేసి ఒకేసారి యాక్సెసరీస్ అన్నీ తీసుకొని స్టార్ట్ చేస్తారు. లైక్ డిఎస్ఎల్ఆర్ కానీ, లేకుంటే మంచి ఐఫోన్ కానీ, లేకుంటే మంచి వైర్లెస్ మైక్ కానీ, ఇలా ట్రైపాడ్ కానీ, ఇలా అన్నీ యాక్సెసరీస్ మంచి బ్రాండెడ్ కానీ, లేకుంటే మంచి క్లియర్లీ ఉన్న వాటివి కానీ, లేకుంటే మంచి యూజ్ అయ్యేటి వాటివి. సో ఇలా అన్ని గ్యాజెట్స్ ఒకేసారి తీసుకొని స్టార్ట్ చేశారు. అండ్ ఇంకో సైడ్ మరికొందరు అవి అన్నీ తీసుకున్న తర్వాతనే స్టార్ట్ చేద్దామని కొంతమంది స్టార్ట్ చేయరు. సో ఇంకొందరు ఉంటారు ఉన్న వాటితో చేసుకుంటారు. సో ఇంప్రూవ్మెంట్ వచ్చే కొద్దీ స్టార్ట్ చేసుకుంటూ పోతారు మెల్లమెల్లగా. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, సో చేయాలని ఉన్నా కూడా మన దగ్గర క్వాలిటీ లేదు కదా, సో వీడియోస్ సరిగ్గా వీడియోస్ రాదు, వాయిస్ సరిగ్గా రాదు, క్లారిటీ సరిగ్గా రాదు. సో ఇలా క్వాలిటీ గురించి చాలామంది వెయిట్ చేస్తూ మంచి క్వాలిటీ వీడియోస్ లేదనేసి పోస్ట్ చేయడం మానేస్తారు, లేకుంటే టైం తీసుకుంటారు పెట్టడానికి. సో యూట్యూబ్ ఆల్గోరిథంకి కానీ, లేకుంటే ఆడియన్స్కి కానీ మనమంటూ ఉన్నాము, సో మనం కూడా ఉన్నాము, సో వీడియోస్ పెడుతున్నాము అనేసి మన ఒక ఇమేజ్ అనేది మనకు ఆడియన్స్ ముందు కనిపిస్తూ ఉంటుంది. సో మంచో చెడో ఏదో ఒక క్వాలిటీ ఉన్నా సరే పెట్టేయాలి. సో పెట్టడం వల్ల ఆడియన్స్ మనకు చూస్తూ ఉంటారు. సో మన ఫేస్ అనేది గుర్తుంటుంది వాళ్ళకి. రెగ్యులర్ చూడడం వల్ల మన వీడియోస్ అనేది ఓపెన్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో ఎట్ ద సేమ్ టైం మీరు ఇట్లా అనుకుంటారు, సో మన దగ్గర అన్ని క్వాలిటీ వీడియోస్ పెడితే మనం లేట్ అయినా సరే మంచి క్వాలిటీ వీడియోస్ పెడితే బాగుంటుంది కదా, అప్పుడు కూడా క్లిక్ అవుతాం కదా అనేసి అనుకుంటుండొచ్చు. సో డెఫినెట్లీ అలా కూడా అవుతాము. బట్ దానివల్ల ఏమవుతుందంటే, సో దానికి చాలా టైం తీసుకోవాలి. అండ్ టైం తీసుకున్న తర్వాత మంచి ఎఫర్ట్ పెట్టి, మంచి క్వాలిటీ వీడియో పెట్టి, దానికి యాక్సెసరీస్ కానీ, దాని మీద మనీ ఇన్వెస్ట్ కానీ, టైం ఇన్వెస్ట్ కానీ పెట్టాలి. పెట్టినప్పుడు అది అవుతుంది. సో మన ఛానల్ అనేది మానిటైజ్ కాలేదు. అలాంటప్పుడు మనం అంత టైం అండ్ మనీ దాని మీద ఇన్వెస్ట్ చేయలేం మనం. కాబట్టి వాళ్ళకైతే సరే, వాళ్ళకి మనీ వస్తుంది, వాళ్ళ దగ్గర యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కాబట్టి వాళ్ళు లేట్గా పెట్టిన లేటెస్ట్గా మంచి వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. అలానే మనం బ్యాడ్ వీడియోస్ పెట్టాలనేసి ఉద్దేశం కాదు. కాకపోతే ఇలా చేసే ప్రాసెస్లో మనం ఇక్కడ హోప్ అనేది వదిలేసుకుంటాము. సో స్టార్టింగ్లో మన వీడియోస్ ఎక్కువగా రీచ్ రాదు కాబట్టి 1-2 వీడియోస్ పెట్టి మనం మానేస్తాము. మనం కన్సిస్టెన్సీగా పెడుతూ ఉంటే ఏదో ఒక వీడియోస్కి ఒకటి పైన ఒకటి లేసేది, ఒకటి లేవదు. ఇలా రీచ్ ఒకటికి వస్తూ ఉంటుంది, ఒకటికి పోతూ ఉంటుంది. కాబట్టి ఇలా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడం వల్ల ఏదో ఒక వీడియోస్కి రీచ్ వస్తుంది, మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది. కాబట్టి మనకు కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకు ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ ఇలా వీడియోస్ పెట్టే కొద్దీ మనకు రీచ్ అనేది వస్తూ ఉంటుంది. అలా రీచ్ వచ్చే క్రమంలో మనం మెల్లమెల్లగా ఒక మైక్ కానీ, లేకుంటే ఒక ట్రైపాడ్, ఒక కెమెరా కానీ, లేకుంటే ఫోన్ కానీ, ఇలా ఏదైతే మనకు బెస్ట్ అండ్ బడ్జెట్లో ఉంటుందో అది మనం మెల్లమెల్లగా పర్చేజ్ చేసుకోవాలి. సో అంతేగాని నా దగ్గర గ్యాడ్జెట్స్ లేదనేసి, లేకుంటే క్వాలిటీ లేదని, అది లేదని, ఇది లేదని మనం వీడియోస్ డిలే చేస్తే అక్కడి నుంచి తిరిగి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వలేము. అసలు వస్తామనే నమ్మకం కూడా ఉండదు. ఎందుకంటే రోజు కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది. సో మనం ఎంత కన్సిస్టెన్సీగా ఉంటే అంతగా అయితే మనం ముందుకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ డెఫినెట్గా ప్రస్తుతానికి నా దగ్గర కూడా మైక్ లేదు. అండ్ డెఫినెట్లీ
నేను కొద్దిగా మైక్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను. సో మరీ అంత బడ్జెట్ కూడా లేదు, అసలు బడ్జెటే లేదు. దీని మీద ఎక్కువ బడ్జెట్ నేను ఇన్వెస్ట్ చేయలేదు, ఎందుకంటే మనీ కూడా ఒక రీజన్ మనీ కూడా అనుకోవచ్చు. అండ్ రెండో రీజన్ వచ్చేసి మనం ఇప్పుడు సరైన కంటెంట్ అండ్ కన్సిస్టెన్సీలో లేము, ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే నాకు రీచ్ స్టార్ట్ అవుతుందో సో నేను కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తూ ఉంటాను. కాబట్టి గ్యాడ్జెట్స్ కోసం ఆలోచించి అక్కడే ఆగిపోకండి, జస్ట్ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో 100 బాణాలు వదలాలి, ఏదో ఒక బాణం తగులుద్ది. ఏదైతే ఆ తగిలిన బాణం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలా విసిరామో, ఎలా చేసామో, ఏ యాంగిల్లో పెట్టామో, సో ఇవన్నీ చూసుకొని ఏదైతే ఆ వీడియోస్ మనకు వెళ్ళిందో ఆ వీడియోస్ని కూడా అదే ఫార్ములా ఫాలో అవుతూ జస్ట్ మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఈ వీడియో ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. సో మనం వీడియో స్టార్ట్ చేయాలంటే పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం చేయాలన్న ప్యాషన్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు క్లిక్ అవుతాము. సో స్టార్టింగ్లో పెట్టగానే ఎవరికి రీచ్ రాదు, కాబట్టి జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మెల్లమెల్లగా ఖచ్చితంగా రీచ్ అవుద్ది. అండ్ ఆ రీచ్ వచ్చే క్రమంలో మనం దానికి కావాల్సిన మన బడ్జెట్లో గ్యాడ్జెట్స్ పెట్టుకుంటూ మెల్లమెల్లగా ముందుకెళ్ళాలి. అండ్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా కొడతాం. సో ఐ జస్ట్ వాంట్ టు సే దిస్ వన్ థింగ్, జస్ట్ డోంట్ స్టాప్ డూయింగ్. ఖచ్చితంగా కొడతాం మనం కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.